నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సో వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. గిరిజి గారు నమస్కారం అండి. గురువుగారు, మనకి ప్రజెంట్ అయితే క్రోధినామ సంవత్సరం అయిపోయి విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం కదా. మరి ఈ విశ్వవసునామ సంవత్సరం అంటేనే మనకు ఉగాది పండగ. సో తెలుగువారి నూతన సంవత్సరం కాబట్టి పంచాంగ శ్రవణం ఉంటుంది. సో మరి ముందుగా మేషరాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలియజేస్తారా గురువుగారు? గిరిజి గారు, మనకి ముందుగా ఒక విశ్వవసునామ సంవత్సరం అంటే ఏంటి, క్రోధినామ సంవత్సరం అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి సీడ్ ఏంటో తెలుసుకుంటే ఫ్రూట్ మనకు తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి సీడ్ లాంటిది, ఈ నక్షత్రాలు వచ్చేటప్పటికి ఫ్రూట్స్ లాగా అనమాట. అంటే మనకి క్రోధినామ సంవత్సరం అంటే క్రోధి అంటే కోపం అండి. అందుకని నేచర్లో కోపం ఉంటుంది అనమాట. మనకి లాస్ట్ టైం కనుక చూసుకుంటే కాలిఫోర్నియా అడుగులు కాలిపోవటము, కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు చేంజ్ అయిపోవటం, తర్వాత జనాలకి మనకి రాజకీయ నాయకులకి ప్రజలకు మధ్య సరైన అవగాహన లేకపోవటము, తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపము, ఇలా అంతా ఉండిందనమాట. అగ్రెసివ్నెస్ అనమాట. అందుకని చెప్పేసి కొంతమంది ముఖ్యమంత్రులు కూడా చేంజ్ అయిపోయారు. సో మనం ఈ ప్రకారం కనుక చూసుకుంటే క్రోధి అంటే కోపం. అయితే వసు అంటే మీనింగ్ ఏంటంటే విశ్వం అంటే యూనివర్స్ అండి. వసు అంటే నివాసం ఉండటం, అంటే పెద్ద యూనివర్స్లో మనం నివాసం ఉన్నాము అని తెలుసుకోవాలి. ఇంకొకటి విశ్వం అంటే యూనివర్స్, వసు అంటే సంపద అని కూడా వస్తుందండి. ఈ విశ్వం అంతా సంపదలతో నిండి ఉంది అని చెప్పుకోవటం కూడాను ఒక సందర్భం అండి. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఈ సంవత్సరం అంతా ఒక పెద్ద బ్రాడ్ మైండ్ తోటి, అందరూ సంపదలతోటి అందంగాను, తర్వాత చక్కగా ఒక హార్మోనియస్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంవత్సరం పేరు ఇలా పెట్టారు. మనకి జనరల్గా చూసుకుంటుంటే మనం ఎప్పుడైనా గొడవలు పడినప్పుడు పెద్దవాళ్ళు వచ్చి సర్ది చెప్తుంటారు, ఎంతకాలం గొడవ పడుతుంటారు, చిన్న చిన్న విషయాలు ఏంటి సర్దుకొని పోండి అని. అంటే కోపం అయిపోయింది క్రోధి, ఇప్పుడు హ్యాపీగా ఉండాల్సిన టైం అని దీని మీనింగ్. సో ఇందులో 12 రాశుల వరకు మనం చూసుకుంటే మేషరాశి వరకు ఫస్ట్ మనం చూస్తే వీళ్ళకి ఈ మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లు, లా, లో, ఆ అన్న అక్షరం కూడా మనకి ఇందులో వస్తుంది. వాళ్ళు బాగా పాపులర్గా పిలిచే పేరు కనుక మనం చూసుకుంటే ఇందులో వాళ్ళ ఫస్ట్ పేరు ఉంటే తెలిసిపోతుంది. ఇందులో మేషరాశిలో ఇందులో వీళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 12, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. సో ఈ ఫిగర్స్ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి. అలానే వీళ్ళ చుట్టూ కూడా జనాలు ఎలా ఉంటారు, వీళ్ళకి అపోజిషన్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, మనం చెప్తూ ఉంటాం అనమాట. సో మనం చూసుకుంటే ఫస్ట్ గ్రహస్థితి కనుక చూసుకుంటే ఇందులో గురు, శని, రాహు, కేతువుల్ని ఎక్కువగా కన్సిడరేషన్ చేస్తారు. వీళ్ళకి శని వచ్చేటప్పటికి మీనరాశిలోను, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలోను, తర్వాత కుంభరాశిలో మనకి రాహు, కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ తోటి మనకి ఎలా ఉండబోతుంది ఈ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి. మనకేం చెప్తారంటే శని, గురు, రాహు, కేతుల వల్ల అర్ధవిహితం, స్థితి నాశనం, శోకం, సౌఖ్యం అని చెప్తారు. ఈ 4 ముక్కలు అర్థం చేసుకుంటే టోటల్ ఇయర్ మొత్తం ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. ఇందులో శని వల్ల అర్ధవిహితం, ధనాన్ని కోల్పోతారు. సో మేషరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి, వీళ్ళు ధనాన్ని కోల్పోబోతున్నారు. రెండోది స్థితి నాశనం, వాళ్ళు అప్పటిదాకా సమాజంలో ఒక మంచి పొజిషన్లో కానీ ఒక జాబ్లో కానీ ఉంటే దాన్ని కూడా కోల్పోతారు. అంతేకాకుండా ఈ రెండింటి కోల్పోవడం వల్ల శోకం వస్తుంది. పర్టికులర్గా ఇది కూడాను వాళ్ళ బ్రెయిన్ ఎక్కువగా ఫాస్ట్గా వర్క్ చేయదు. రెండోది వీళ్ళకి పిల్లల విషయంలో కానివ్వండి, ఇలాంటి విషయంలో కొంచెం ఇబ్బందులకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకటి సౌఖ్యం ఏమంటారంటే వీళ్ళకి రాహు అనుకూలిస్తున్నారు, 11th హౌస్లో రాహు ఉండటం వల్ల సౌఖ్యంగా ఉంటారు. ఇలా మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం డీటెయిల్ కనుక చూస్తే ఏంటి వీళ్ళకి మనకి ఆదాయం తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది, ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, శోకము, స్థితి నాశనము, ఇదంతా చూపిస్తుంది. ఎందుకు ఏంటి మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి శని వల్ల ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. మేషరాశి వాళ్ళకి ఒక కొత్త రకమైన జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. వాళ్ళలో ఒక కొత్త రకమైన కోణం జీవితంలో వాళ్ళు వెలుగు చూడబోతున్నారు. దానిని ఏలినాటి శని 7.5 సంవత్సరం ఉండబోతుంది. అందులో ఫస్ట్ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అందులోని శని ఈసారి మారుతూ ఉన్నారండి. అంటే ప్రతి ఏడు వాళ్ళు మారు, ఎవ్రీ 2.5 yearsకి మారుతూ ఉంటారనమాట. ఈ సంవత్సరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఈ శని మార్పు 12 రాశుల మీద ఉంటుంది.
కొంతమందికి శని అదృష్టాన్ని, కొంతమంది శని పీడించటం, కొంతమందికి ఉన్న ప్రాబ్లమ్స్ అధికం చేయటం లేదంటే తక్కువ చేయటం ఇలా చేస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే ఏలినాటి శని, దీన్ని సాడే సతి కూడా అంటారు, చాలా పాపులర్. మనకైతే ఏలినాటి శని అంటారు. ఏం జరుగుతుంది అంటే ఈ టైంలో వీళ్ళకి 2వ ఇంట్లో దృష్టి, 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఫైనాన్స్ని విపరీతంగా కోల్పోతారు. ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనితో పాటు మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే 12వ ఇంట్లో అంటే జన్మరాశి నుంచి 12వ ఇంట్లో అంటే జన్మరాశికి ముందు రాశిలో కనుక శని ఉంటే అది ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మానహాని, మనక్లేశ, కృషీర్భోజనం అల్పశ, నిత్య సంవాద దారిద్ర్యం, ద్వాదశనానికే శని అని చెప్తారు సంస్కృతంలో మన మహర్షులు చెప్తారు. మానహాని అంటే వాళ్ళకి ఏం చెప్తారు, అగౌరవం జరిగే సంఘటనలు జరుగుతాయి. మానం అంటే ఏమంటారు, మనకి రిప్యుటేషన్ భంగం అయిపోతుంది వాళ్ళకి. తర్వాత మనక్లేశ, మనసులో తెగ బాధపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా కృషి భోజన మల్పశ అంటే భోజన పదార్థాలు లాంటివి ఎక్కువగా జీర్ణం కావు, జబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్య సంవాదం, ఎప్పుడు ఎవరో ఒకరితో వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు. అది కంటిన్యూస్ అనమాట, ఒక్కరోజు ఆగేది కదా, అది కంటిన్యూస్ గొడవ అవుతూనే ఉంటుంది అనమాట. తర్వాత ఇందులో ఏమవుతుందనమాట, ఏదైనా కనుక పని చేస్తే రిజల్ట్ ఉండదు. ఇది మన మహర్షులు సంస్కృతంలో శ్లోకం చెప్పారనమాట. ఒక క్లూస్ ఇచ్చారు వాళ్ళు, ఏలినాటి శనిలో ఎలా ఉంటుంది, ఫస్ట్ పార్ట్లో ఉంటారు వీళ్ళు అనమాట. అందుకని వీళ్ళు మెయిన్ నార్మల్ సెన్స్ అంటే ఇది మన సంస్కృతంలో అది ఒక సూత్రం చెప్పారు. జనరల్గా డే టు డే కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే, శని అంటే లేట్ అని మీనింగ్. శని చర అంటారు, చర అంటే మూవ్ అవటం. ఈ శని స్లోగా మూవ్ అవుతాడు కాబట్టి ఆయన అదృష్టాన్ని ఇచ్చినా స్లోగా వస్తుంది, ఇబ్బందులు పెట్టినా స్లోగా ఇబ్బంది పెడతారు అనమాట. స్లో పాయిజన్ లాగా, లైక్ స్లో అమృతం లాగా వాళ్ళకి స్లోగా ఉంటారు. ఇది ఉండటం వల్ల వీళ్ళకి శని ఏమవుతుందంటే ఏ పని చేసినా కలిసి రాదు, ధనం కోల్పోతారు. తర్వాత అప్పటిదాకా ఒక ఫోన్ కాల్తో పని జరిగితే 10 times ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు. దాంతో వీళ్ళకి ఫ్రిక్షన్ వచ్చేస్తుంది, ఏంటి నా ఫోన్ ఎత్తట్లా, ఏంటి నా ఫోన్. నెంబర్ 2 స్లో, అంతకుముందు 10 daysలో ఏదైనా ఐటమ్ అయిపోతే ఇప్పుడు 40 days అవుతుంది. ఇదేంటి అందరూ అమ్ముకొని పోతున్నా, నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. నిన్నగాక మన ఫీల్డ్లోకి వచ్చారు 4 ప్రమోషన్లు వచ్చేస్తాయి, నేను ఎప్పుడో వచ్చి కూర్చున్నా, నాకు ప్రమోషన్ లేదు, ఏం లేదు. ఇలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. వచ్చేసి అందరితో గొడవ పడుతూ ఉంటారు అన్నమాట. తట్టుకోలేరు, ఏం జరుగుతుంది, ఏదో సంథింగ్ జరిగిపోతుందని దాని అర్థం కాక. అందుకని మన పెద్దవాళ్ళు ఉగాది పంచాంగాన్ని గుళ్ళల్లో చెప్పారు, బయట ఓపెన్గా తెలుసుకోవాలి. మీకు ఏలినాటి శని జరుగుతుంది, 7 years స్లోగా ఈ విషయాల్లో ఉంటుంది, మిగతా విషయాలు బాగుంటుంది. అందుకని మేషరాశి వాళ్ళు వీళ్ళు తెలుసుకోవాలన్నమాట. అయితే మనకి శని అలా ఉండటంతో గురువు వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతను ఇస్తున్నారు. గురువు వీళ్ళకి 3rd హౌస్లో 7th హౌస్ చూడటం వల్ల, 3rd హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గురువు అంత అనుకూలంగా ఇచ్చారు. కానీ పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, ధనం ప్రకారంగా అయితే లాభం ఉంటుంది. కానీ తన ఉన్న స్థితి 3వ ఉండటం వల్ల ఏమవుతుంటే అతి క్లేశం, బంధువైరం, దారిద్ర దేహ పీడనం, ఉద్యోగ భంగం, కలహం, 3వ స్థానికే గురువు అని చెప్తారు. అంటే 3వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పటిదాకా శని చెప్పుకున్నాం బాగలేదు, గురువు కూడా వీళ్ళకి సరిగా లేరండి. సో 2 రకాలుగా వీళ్ళకి నష్టమే, ఇబ్బంది ఉంది. అందుకని అతి క్లేశం, తెగ బాధపడిపోతుంటారు. రెండోది బంధువైరం, బంధువులతో గొడవ, దారిద్ర్యం, టయానికి డబ్బులు అందవు, దేహ పీడనం, హెల్త్ ఇష్యూ, హెల్త్ అని కాదు, శరీరం వాళ్ళకి సహకరించదు. తర్వాత ఉద్యోగ భంగం, అప్పటిదాకా ఉద్యోగం వాళ్ళకి నార్మల్గా వెళ్ళిపోతుంటే లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి కూడా వాళ్ళు ఊహించిన విధంగా ఉంటాయి. కలహం, గొడవలు అవుతూ ఉంటాయి. సో ఈ ప్రకారంగా గురువు కూడా ఇలా సరిగా లేవు. కానీ గురువు మ్యారేజెస్, పెళ్లి కాని విషయంలో పెళ్ళే అవకాశము, తర్వాత ధన ప్రవాహం వచ్చి అయితే బాగానే ఉంది. ఓకే గురుగారు, అయితే మనకి ప్రతి రాశికి 4 నక్షత్రాలు ఉంటాయి, అందులో కొన్ని పాదాలు ఉంటాయి కదా గురుగారు. సో మరి ఆ పాదము ప్లస్ నక్షత్రాలు అందరికీ కూడా రాశి పరంగానే జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా కరెక్ట్ అండి. అంటే ఏమవుతుందంటే టైమ్ ఆఫ్ ట్రిగ్గరింగ్ అంటారు అనమాట. ఒక ఈవెంట్స్ని ట్రిగ్గర్ అవ్వడానికి టైం ఉండాలి కదా. సపోజ్ మీరు మేషానే తీసుకున్నారు, అశ్విని, భరణి, కృతిక. ఫస్ట్ ఆ టైం ఈవెంట్ ఎవరికి ట్రిగ్గర్ అవుతుంది అనుకోండి, సపోజ్ జ్వరమే హెల్త్ కాంప్లికేషన్ అనుకోండి, ఫస్ట్ అశ్విని ఫస్ట్ నక్షత్రం పాదం పుట్టిన వాళ్ళకి సఫర్ అవుతారు. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ ప్లానెట్ మారిపోతూ ఉంటారో, కరస్పాండింగ్లీ ప్లానెట్ మూవ్ అయ్యకుంది కరస్పాండింగ్ పాదాలన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 2nd పాదం, 3rd పాదం, 4th పాదం, నెక్స్ట్ అశ్విని అంతా అయిపోయిన తర్వాత భరణికి షిఫ్ట్ అయిపోతారు. భరణి చాలా కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది. 2.5 yearsలో కొంతమంది బిగినింగ్లో, కొంతమంది మధ్యలో, కొంతమంది లాస్ట్లో అలా పడుతూ ఉంటారండి. బాధపడటం అయితే ఖచ్చితం, బట్ టైం వచ్చేటప్పటికి వాళ్ళకున్న ప్రోగ్రెస్ అవుతుంది కదండి, ఆ ప్లానెట్ ప్రోగ్రెస్ అయ్యేకుంది ఆ కరస్పాండింగ్ టైంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే గురుగారు, డన్. అయితే మరి ఆల్ కేటగిరీస్ ఉంటారు, ఇప్పుడు పొలిటికల్ దగ్గర నుంచి ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ వరకు కూడా ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారా? అంటే మనకి రాశి ఫలాలు వచ్చేటప్పటికి మెయిన్ మైండ్ని సెట్ చేస్తుందండి. నాకు విషాదం
అనుకుందాం. మేష రాశిలో పుట్టిన వాళ్ళకి కొంతమంది చిన్నపిల్లలు ఉండొచ్చు, మిడిల్ ఏజ్ ఉండొచ్చు, పెద్ద పై ఏజ్ కూడా ఉండొచ్చు. అయితే ఏమవుతుందంటే ఏది ఎవరే పని చేసినా మానసికంగా విషాదం ఉంటుంది. చిల్డ్రన్కి వచ్చేటప్పటికి అకాడమిక్స్లో సరిగ్గా పెర్ఫామ్ చేయరు. ఓకే. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి విషయంలో వాటిలో లేట్ అయ్యి సరిగ్గా రాదు, లేకపోతే ఉద్యోగం రాకపోవడం వాటిలో విషాదం ఉంటుంది. తర్వాత కొంతమంది పెళ్ళి అయి ఉంటారు, వాళ్ళకి డైవర్స్లు అవి ఇవి ఫ్యామిలీ బ్రేకప్స్ ఇవన్నిట్లో ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ సీనియర్ పీపుల్ అయితే హెల్త్ కాంప్లికేషన్, బట్ బాధ అయితే ఉంటుంది. బట్ ఏంటి అది ఏ బాధ అనేది లగ్నం నుంచి చూడాలి, అంటే వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసి తెలుస్తుంది. ఇక్కడైతే ఆ రాశి వాళ్ళు హ్యాపీగా ఉండరు అనేది మాత్రం కన్ఫర్మ్. బట్ ఏ విషయంలో కరెక్ట్గా బాధపడుతూ ఉంటారు అనేది వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసి ఆ సోల్ మెచ్యూరిటీ అంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ దశాభుక్తి చూస్తే క్లీన్గా తెలుస్తుంది. ఓకే గురుగారు. సో మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళు అంటే వాళ్ళకి ధన నష్టం జరుగుతుంది, ఓవరాల్గా బాగోలేదు, గురుడి స్థానం బాగోలేదు, ఏళ్ళనాటు శని స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ ఏడాది అట్లీస్ట్ ఆ బాధల నుండే విముక్తి పొందే అవకాశం ఉందంటారు గురుగారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. పరిహారాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పరిహారాలు కూడా చాలా రకాలు ఉంటాయండి. ఓకే. ఒకటి ఏమంటారంటేనండి, నేను క్లీన్గా లేను, స్నానం చేయను, బ్రష్ చేసుకోను, రకరకాల హ్యాబిట్స్, ఏలినాటి శని నాకు ఇబ్బంది పడకూడదని మనసులో ఉంటే అవుతుందండి? అవ్వదు కదా. అందుకని ఫస్ట్ స్టార్ట్ విత్ ద లైఫ్ స్టైల్ అండి. మార్నింగ్ లేకపోవటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఇట్లా జాగింగ్కి వెళ్ళటం, తర్వాత మంచిగా క్లీన్గా ఉండటం, చక్కగా దేవుడికి దండం పెట్టుకోవటం, హోలిస్టిక్గా డే లైఫ్ స్టార్ట్ చేయటం, ఇవంతా రెగ్యులర్గా ఉండాలండి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ వీటితో పాటు ఇప్పుడు వీళ్ళకి ఏలినాటి శని ఉండటం వల్ల కొన్ని ఎక్స్ట్రా మంత్రాలు చాంటింగ్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇందులో భాగంగా మనం ఏం చెప్తామంటే చాలా వెరీ పవర్ఫుల్ హనుమాన్ చాలీసా. చాలామంది హనుమాన్ చాలీసా మేము 1 వీక్ చదివామండి, 10 days చదివామండి, రిజల్ట్ రావట్లేదని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు క్లీన్గా మనం చక్కగా ఉంటూ ఎడిషనల్గా ఇది చేయాలండి. ఇది కూడాను 1 వీక్ 10 days కాదండి, వీళ్ళు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలండి. ఎవ్రీడే మినిమం 1 time హనుమాన్ చాలీసా చదవాలి. శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది, దీన్ని అట్లీస్ట్ ఉదయం సాయంత్రం ఒక్కసారి భక్తిగా చదవాలి. చాలా చిన్న శ్లోకం భక్తిగా చదువుతూ ఉండాలి. ఇంతటితో సరిపోదండి, వీళ్ళకి ఎక్స్ట్రా గుళ్ళ టెంపుల్స్ విజిట్ చేయాలి. శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేసుకోవాలి. తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, క్షేత్రాలు పెద్ద పెద్ద క్షేత్రాలు చూడాలి. ఇయర్లీ ఒకసారి మనకి ఏం చెప్తే 7.5 సంవత్సరం ఉంటుంది కదండి, తిరుపతి వెళ్ళటం, తర్వాత మనకి అరుణాచలం వెళ్ళటం. ఇంకా అవసరమైతే అప్పుడప్పుడు వాళ్ళకున్న శని తీవ్రతను బట్టి కొంతమంది ఇంట్లో చేయించుకుంటే ఇంకా చాలా మంచిది. వీళ్ళు అమావాస్యకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చక్కగా వేద బ్రాహ్మణులను పిలిపించి వాళ్ళ సమక్షంలో వేద పండితులు చెప్పి, లేదా రుద్రం తెలిసిన వాళ్ళు రుద్ర పండితులను పిలుచుకొచ్చి ఇంట్లో వాళ్ళ శతరుద్రం చేయించడం, ఇవన్నీ రుద్ర అభిషేకం చేస్తూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు తీవ్రత తగ్గుతుందండి. ఓకే గురుగారు. సో చాలా బ్రీఫ్గా ఏడాది మొత్తానికి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అండ్ వాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ముఖ్యమైనది పరిహారం గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.